గుంటూరులో అతిసారం బారిన పడిన చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ అతిసారం కారణంగా మరణాలు సంభవించాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఇద్దరు డయేరియా కారణంగా మృత్యువాత పడ్డారని తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్లో నగరపాలక, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి విడుదల రజని ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి విషయంలో ఎంక్వైరీ జరుగుతుందని, అధికారులు ఏమైనా తప్పిదాలు చేస్తే వారిపై చర్య తీసుకుంటామని విడుదల రజని తెలిపారు. ఈ మేరకు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తామని తెలిపారు. అయితే వీరంతా డయేరియాతో బాధపడుతున్నారా లేదా అనేది ల్యాబ్ రిపోర్టులో వచ్చిన తర్వాత నిర్ధారణ అవుతుందని ఆమె పేర్కొన్నారు. శనివారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 7 డిశ్చార్జ్ అయ్యారని రజని ఇప్పటి వరకు మేడికొండూరు, సిరిపురం, పేరేచర్ల, పల్నాడు జిల్లా, గురజాల, నరసరావుపేట తదితర ప్రాంతాలకు చెందిన 41 మంది బాధితులు ఆసుపత్రిలో చేరారని తెలియజేశారు. అయితే వారంతా అతిసారం బారిన పడినట్టు ఆమె ఇంకా నిర్ధారించలేదు. ఇక ఇటీవల చనిపోయిన పద్మ కుటుంబానికి పరిహారం చెల్లింపు రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించినప్పటికీ విపక్షాలు అనవసరంగా నిందలు వేస్తున్నారని, ఏ కారణాలతో చనిపోయిన డయేరియా మరణాలని చెబుతున్నాయని మండిపడ్డారు. నిందలు వేయాలనుకుంటే వేయండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వెళ్లడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోయిన తర్వాత మెరుగైన వైద్యం అందించాము అని చెప్తా ఉన్నారు. 10 days బిఫోర్ మీకు లోపల ప్రజలు ఫిర్యాదు చేశారు. అమ్మ వాటర్ మురుగునీరు వస్తుంది, బాగోట్లేదు, మాకు వాంతులు విరేచనలు అవుతున్నాయి అని చెప్పినప్పుడు మీరు ఎందుకు పట్టించుకోండి? అక్కడ మీ యంత్రాంగం ఉందా? రెగ్యులర్ ఏఈ లేరు, బిఈ లేరు, మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు వెయ్యాలి, నింద వేయాలి, ఏదో ఇది వేయాలంటే ఇక దానికి అది మీ విజ్ఞతకే వదిలేస్తుంది. పోస్ట్ మార్టం జరిగిందండి. ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇఫ్ ఎట్ ఆల్ ఆ రీజన్ కనుక పర్టిక్యులేటింగ్ టు దిస్ అని కనుక అనిపిస్తే ఖచ్చితంగా వీ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. కార్పొరేషన్